మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ పూర్తయింది. కేసు దర్యాప్తు పూర్తయిందని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని తెలిపింది. వివేక కుమార్తె సునీత తరపు సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉండడంతో విచారణకు న్యాయవాది సమయం కోరారు. దీంతో ధర్మాసనం విచారణను పాస్ ఓవర్ చేసింది. ఆ తర్వాత వాదనలు వినిపించేందుకు సిద్ధమని సునీత తరపు న్యాయవాది లుద్రా ధర్మాసనానికి తెలిపారు. దీంతో తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. గత నెల 21న విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థ సిబిఐని 3 అంశాలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే అవినాష్ రెడ్డి సహా మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం మేరకు దర్యాప్తులకు సంబంధించిన స్టేటస్ వివరాలను ఇవాళ సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. వివేక హత్య కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సిబిఐ భావిస్తుందో లేదో చెప్పాలని ధర్మాసనం సూచించింది. ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో సునీత, రాజశేఖర్ రెడ్డిపై దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై కూడా అభిప్రాయం చెప్పాలని సిబిఐని సుప్రీంకోర్టు కోరింది. వివేక హత్య కేసు ట్రయల్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా అన్న విషయంపై కూడా సిబిఐ అభిప్రాయం చెప్పాలని అడిగింది. అవినాష్ రెడ్డి సహా హత్య కేసులో ఉన్న పలువురు నిందితులకు గతంలో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలను సిబిఐ, సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అవినాష్ రెడ్డితో పాటు బెయిల్పై ఉన్న మిగతా నిందితులంతా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుధ్రా ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపారు. హత్య కేసు దర్యాప్తు సిబిఐ అధికారి రామ్ సంగ్, వివేక కుమార్తె సునీత దంపతులపై నమోదైన కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును పరిగణనలోకి కోరారు. అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే రామ్ సింగ్, సునీత దంపతులపై కేసు నమోదు చేసినట్లు క్లోజర్ రిపోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని గత విచారణ సందర్భంగా లూథ్రా కోర్టుకు చెప్పారు. హత్య కేసు సాక్షులను బెదిరిస్తున్న ప్రధాన నిందితుడు స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను 19కి వాయిదా వేసింది.